హాయ్ సార్. హలో అండి. సక్సెస్ఫుల్ పర్సన్స్ని చూసినప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, అరే వీడిదేముంది అదృష్టం ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాడు అనుకుంటారు. కానీ నిజంగా కష్టం అనేది చూడరు. కానీ సక్సెస్కి కష్టంతో పాటు అదృష్టం అవసరం అంటారా? చాలా మంచి ప్రశ్న అండి. అంటే జనరల్గా ఏమంటారంటే ఏదో పడిరాని వాళ్ళు లేకపోతే గాసిప్ అప్పుడు వీడికి ఏముందిరా సూడితోటి వచ్చాడు అంటారు. అండ్ ఎక్కువ మట్టుకి లాజికల్ రీజనింగ్ లేకపోతే కాస్త మేధావి వర్గం సక్సెస్ అంటే హార్డ్ వర్కే అని అంటారన్నమాట. సో ఇదే దాన్ని అవుట్లయర్స్ అనే పుస్తకం, ద స్టోరీ ఆఫ్ సక్సెస్, దాని ట్యాగ్ లైన్. మాల్కమ్ గ్లాడ్వెల్ అని ఒక చాలా పాపులర్ రైటర్ అనమాట. 2008లో రాశారు. ఈ పుస్తకం న్యూయార్క్ బెస్ట్ సెల్లర్గా కంటిన్యూస్గా ఒక 3-4 ఏళ్ళు ఉందన్నమాట. వెరీ పాపులర్ బుక్. సో సక్సెస్కి కారణం హార్డ్ వర్కా అదృష్టమా లేకపోతే ఆ రెండింటి కాంబినేషనా, ఇది డేటా బేసిస్ చేసుకొని రీసెర్చ్ చేసి మరి రాసిన పుస్తకం అన్నమాట. ఓకే, ఏదో మనసులోంచి ఒక థియరీ లాగా వచ్చింది కాదు. సో ఈయన ఒక 6 పాయింట్స్ ఏదో చెప్తారనమాట దీని గురించి. ఫస్ట్ ఏంటంటే ద మాథ్యూ ఎఫెక్ట్. ఇదేంటంటే చిన్న చిన్న అడ్వాంటేజెస్ మనిషికి హెల్ప్ అవుతాయి సక్సెస్ఫుల్ కావడానికి. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది మనకు. జనరల్గా స్కూల్ జాయిన్ కావడానికి జూన్ కట్ ఆఫ్ టైం ఉంటుంది. సో జూన్ ముందర పుట్టిన వాళ్ళందరూ ఆ క్లాస్లోకి వస్తారు, తర్వాత వాళ్ళు నెక్స్ట్ క్లాస్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ తర్వాత పుట్టారనుకోండి ఈ ఇయర్, సో ఆబ్వియస్గా నెక్స్ట్ క్లాస్ వాళ్ళతో ఒక 1 month 15 days తేడా ఉన్న నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యావరేజ్ వేరే క్లాస్మేట్స్ మీద వాళ్ళకి ఒక 7-8 months అన్న అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకంటే సీనియర్స్గా ఉంటారనమాట. రైట్. సో మీరు చూడండి, చిన్నప్పుడు క్లాస్లో 5 years ఉన్నప్పుడు 6 years ఉన్నప్పుడు 5 years ఉన్నవాడికంటే క్లోజ్ టు 6 years ఉన్నవాడికి జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి ఎక్కువ ఉంటుంది. సో వాడికి అది డిస్టింక్ట్ అడ్వాంటేజ్ అయ్యి అక్కడి నుంచే వాడి గ్రాస్ప్ ఎక్కువై వేరే క్లాస్మేట్స్ మీద కూడా, అంటే వీడు బాగా చదువుకొని దెన్ కొద్దిగా ఫోకస్డ్గా ఉంటే ఆ ఏజ్ అది అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాంతో క్లాస్ మొత్తం మీద పైన ఉంటాడు. సో అదే వాడికి ఒక డిఎన్ఏ అయిపోతుంది. అంటే ఎక్కడున్నా అని టాప్లో ఉండే అలవాటు అయిపోతుంది. చిన్నప్పుడు ఒక 10 years దాకా అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ మన నెక్స్ట్ ఇయర్ వాడికంటే మన బ్రెయిన్ అడ్వాన్స్గా డెవలప్ అయి ఉంటుంది కదా. సో అదొకటి. రెండోది చాలాసార్లు వింటుంటాం, చాలా పుస్తకాల్లో కూడా వచ్చింది, ఇదే మనం డిప్లో కూడా డిస్కస్ చేసాం, ద 10,000 hour రూల్. సో ఫస్ట్దేమో అదృష్టమో లేకపోతే కాకతాళీయమో, అంటే మీరు అట్లా పుట్టిన టైం బట్టి. ఈ 10,000 hour రూల్ ఏంటంటే కష్టం. ఎవరైనా ఏదైనా కావచ్చు, ఒక మ్యాథ్సే కావచ్చు, లేకపోతే కంప్యూటర్స్ నేర్చుకోవడమే కావచ్చు, లేకపోతే క్రికెట్ ఆడడము, బ్యాడ్మింటన్ ఆడడము, మ్యూజిక్, యూ టేక్ ఎనీథింగ్. అంటే ఇట్ హెస్ బీన్ ప్రూవెన్ విత్ డేటా స్టాటిస్టికలీ. 10,000 hours కనుక మీరు ఒకటే పని మీరు చేస్తూ ఉంటే దీక్షతోటి, అంటే దట్ రిక్వైర్స్ అబౌట్ 3 hours a day 6 days a week for 10 years, మీరు దాంట్లో మాస్టర్ అయిపోతారు. ఒక సర్జన్ కావచ్చు మీరు, లేకపోతే సచిన్ తెందూల్కర్ క్రికెట్ డెఫినెట్గా ఆయన 10,000 hours ఆడి ఉంటాడు. సచిన్, విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ అంటే నెహ్వాల్ అండ్ ఆల్ దీస్ ప్లేయర్స్, అండ్ ఏఆర్ రెహమాన్. సో దిస్ హెస్ బిన్ ప్రూవెన్. ఓకే, ఇది చాలా మంచి పాయింట్. ఎవరికైనా ఈరోజు చాలా కాంపిటేటివ్ వరల్డ్, నెంబర్ 1గా ఉండాలంటే 10,000 hours మటుకు చేయాలి. అండ్ ఇట్ రిక్వైర్స్ 3 hours a day. ఓకే, దెన్ ఇంకోటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమింగ్. మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఇది చాలా మంచి టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ 1955లో పుట్టారు. అవును. ఆయన 1968 అంటే అరౌండ్ 13 years ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో ఒక పెద్ద మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ పెట్టారు. అప్పుడప్పుడే కంప్యూటర్స్ వచ్చాయన్నమాట. సో దాని టైం కోసం అందరూ కొట్టుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రొఫెసర్స్ వాళ్ళంతా కూడా. అంటే మీరు క్యూలో ఉంటే మీకు రోజుకు ఒక అరగంట 15 నిమిషాలు టైం వచ్చేది అనమాట. సో బట్ అది రాత్రి 11 నుంచి 6 దాకా ఖాళీగానే ఉండేది, ఎందుకంటే ఆ టైంలో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, పడుకుంటారనమాట. ఆ టైంలో ఆయన వెళ్ళేవాడు అనమాట, బిల్ గేట్స్. ఓకే. సో ఆయన కష్టపడడం ఒక ఎత్తు, అంటే ఆయన కూడా 10,000 hours కష్టపడ్డారు, ఓకే, ఇంతకుముందు పాయింట్లో లాగా. బట్ ఆయన పుట్టిన టైం, ఆయన 1955లో పుట్టాడు కాబట్టి కంప్యూటర్స్ అప్పుడైతే స్టార్ట్ అయిందో యూఎస్లో, అప్పుడు ఆయన ఏజ్ 13 years. సో అది పనికి వచ్చిందనమాట. ఓకే. సో అక్కడ నుంచి ఆయన ఏమయ్యాడో మనకు తెలుసు. బిల్ గేట్సే ఒక 1945లో పుట్టినా లేకపోతే 1975లో పుట్టినా అని ఆ స్పేస్లో ఇంకెవరో వచ్చి ఉండేవాళ్ళు అనమాట.
సో ఆయనకి ఆ డిస్టింక్ట్ అడ్వాంటేజ్. అంటారు కదా, టెక్కీస్ ఎవరైతే mid-50s అట్లా పుట్టారో వాళ్ళందరూ టెక్కీస్ అయ్యారు. అంటే ఆ వేవ్ని రైడ్ చేయగలిగారు. అంటే కష్టపడాలి, ఆపర్చునిటీ ఉండిందనమాట వాళ్ళకి బేసికలీ. అండ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్. ఆయన 23లో పుట్టారు. ఆయన ఒక మెచ్యూరిటీ పీక్ వచ్చేసరికి అరౌండ్ late 50s, 60s, early 70s దాకా పౌరాణిక పాత్రలు వేశారన్నమాట. ఆయన ఒక 35-40 yearsకి చాలా అందంగా మెచ్యూర్డ్గా అది కనిపించేవాళ్ళు. ఆ టైంలో పౌరాణిక సినిమాలకి చాలా డిమాండ్ ఉండింది. ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన 23లో కనుక పుట్టుండకపోతే ఆయన బ్రిలియంట్ యాక్టర్, ఆయన బెస్ట్ యాక్టర్ అయ్యి ఉండేవాడు. ఆయన ఒక 53లోనో 63లోనో పుట్టినా కానీ తర్వాత జనరేషన్స్కి వచ్చేవాడు. అప్పటికి పౌరాణిక సినిమాలు ఉండేవి కాదు. ఈ పౌరాణిక సినిమాల వల్లనే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన పోలే ఉంటారు. ఆయనలాగా అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు వేశారు సినిమాల్లో. బట్ ఈయన పీక్ వచ్చేసరికి, ఈయన ఒక 30 ఏళ్ళు వచ్చేసరికి పౌరాణిక సినిమాలు లేవు. సో ఈ కాంట్ డూ దోస్ ఫిల్మ్స్. దెన్ అట్లానే టెక్కీస్ తీసుకుందాం. ఎవరైతే early 70sలో పుట్టారో, ఈ Y2K ప్రాబ్లం వచ్చేసరికి వాళ్ళు 21-22 yearsకి వచ్చేసారు. సో అప్పుడు యూఎస్లో ఆపర్చునిటీ ఉండింది అందరికీ. అంటే కంప్యూటర్ ఐటీ జాబ్స్ అనేవి ఇలా ఓపెన్ అయిపోయాయి. నాన్ ఐటీ వాళ్ళు కూడా, అంటే కంప్యూటర్ సైన్స్ చేయని వాళ్ళు కూడా, కామర్స్ గ్రాడ్యుయేట్స్, అంటే డిఫరెంట్ ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా కాస్త తెలివితేటలు ఉండి గ్రాస్ప్ ఉంటే అందరికి అవకాశాలు వచ్చాయి. వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. ఇది యూఎస్లో. అవునా? అదే కనుక 65లో పుట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు. వాళ్ళు జాబ్కి వచ్చేసరికి 85, 86 అట్లా అయింది, 1986. ఆ టైంలో ఇది ఓపెన్ కాలేదు. అదే తర్వాత పుట్టిన వాళ్ళు 95, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ కీపింగ్ దేర్ జాబ్స్. అవునా? అది ఇదంతా వచ్చి. సో ఎప్పుడు పుట్టాం అనేది ఇంపార్టెంట్, ఎక్కడ కూడా పుట్టడం. ఇప్పుడు ఎక్కడైతే మనం వివర్ ఇన్ ద కస్ప్ ఆఫ్ డెవలప్మెంట్, ఇండియాలో 60s తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ వచ్చింది, 65s తర్వాత పుట్టిన వాళ్ళకి. అంతకుముందు పుడితే ఇంకా ఈ డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు. అట్లానే మనం ఇండియాలో పుట్టకుండా అదే టైంకి పాకిస్తాన్లో పుట్టామనుకోండి ప్లేస్, సో ఇక్కడికి ఇలా వెళ్ళినట్టుగా మనం వెళ్ళేవాళ్ళం కాదు. దెన్ ఆల్సో ఈ టాక్స్ అబౌట్ 4th పాయింట్, కల్చరల్ లెగసీ. ఓకే, అంటే కొన్ని కమ్యూనిటీస్కి వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చేదో వృత్తిపరంగా వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక ప్రాంతమో లేకపోతే వాటెవర్. ఇప్పుడు గుజరాతీస్ అంటాం, వాళ్ళందరూ కూడా బిజినెస్ అక్యుమెంట్ చాలా ఉంటుంది. అలాగే బిజినెస్ కమ్యూనిటీస్ ఉంటాయి. అందులో ఉండే వాళ్ళకి అంటే కల్చరల్ లెగసీ వస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనీ అర్థం అవుతుంది. సో వాళ్ళ సేవింగ్స్ కానీ మనీ వైపు పనిచేస్తాను కదా సక్సెస్ వచ్చేది. అల్టిమేట్గా మీరు ఏది అవుననుకున్నా కాదనుకున్నా అదే ముఖ్యం అనమాట. సో ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టాము, దాని కల్చర్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇంపార్టెంట్. దాని ఇంకోటి మీనింగ్ఫుల్ వర్క్ అంటారు, అది కూడా ప్రొఫెషన్స్ తోటి వస్తాయి. అంటే యూఎస్ గురించి మాట్లాడతారు కొన్ని కమ్యూనిటీస్లు, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా జ్యువెలరీ ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి మాత్రమే పరిమితమైంది, అది స్పెషలైజ్ స్కిల్స్. సో వాళ్ళు కూడా, అంటే మీరు ఆ కమ్యూనిటీలో పుట్టి ఉంటే అలాంటి మీనింగ్ఫుల్ వర్క్ చేసేది ఉంటే మీకు అదొక అడ్వాంటేజ్. లాస్ట్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్. ఓకే, ఎడ్యుకేషన్ అందరికీ ఈక్వలా? లేదు. కరెక్ట్. అగైన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు రిచ్ ఫ్యామిలీలో పుట్టారనుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25-30 years బ్యాక్. సో డెఫినెట్గా వాళ్ళు మంచి కాన్వెంట్ స్కూల్లోకి వెళ్తారు, బెస్ట్ ఆఫ్ ద స్కూల్లోకి వెళ్తారు. అండ్ మనకు తెలియదు ఏంటి, ఇంగ్లీష్ బాగా వస్తే దానికి ఒక డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనం పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో అదే నిమ్న మధ్య తరగతి అంటే లోవర్ మిడిల్ క్లాసెస్ నుంచి అలా వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు. ఇది లోకల్ గవర్నమెంట్ స్కూల్లో అది చదువుతూ ఉంటారు. అంటే మంచి బ్యాక్గ్రౌండ్, అంటే బాగా డబ్బున్న బ్యాక్గ్రౌండ్, ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది ఇది ఉంటే మనిషిలో తెలియకుండానే ఆ పట్టుదల లేకపోతే ఆ పవర్ మెయింటైన్ చేయడం, పవర్ కోసం ముందరికి వెళ్ళడం, పవర్ కానీ లేకపోతే బెస్ట్ ఆఫ్ ద జాబ్స్. ఇంకోటి చూస్తాం మనం, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు వాళ్ళు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అవుతూ ఉంటారు. అది వాళ్ళను డ్రైవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దేనన్నా ప్రశ్నించడం, గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకు బికాస్ ఆఫ్ దేర్ బర్త్ అలాంటి పెద్ద ఫ్యామిలీస్లో పుట్టారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, సో వేరే ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ వస్తుంది. అక్కడి నుంచి కూడా ఆయన పైకి వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ చేయాలి. అలా కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ. ఓకే, సో దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ బుక్. సార్ ఈ బుక్ తెలుగులో ఉందా? తెలుగులో లేదండి అన్ఫార్చునేట్లీ. కానీ ఏముంది, ఈరోజు ChatGPTలో దీని ట్రాన్స్లేషన్ అడిగితే వచ్చేస్తుంది. దిస్ ఎ వండర్ఫుల్ బుక్ అండ్ థాట్ ప్రొవోకింగ్. మీ క్వశ్చన్ని ఆన్సర్ చేసింది అనుకుంటా. అంటే సక్సెస్ అనేది అదృష్టమా
లేకపోతే హార్డ్ వర్కా? ఎస్, రెండు ఉండాలి. రెండు ఉండాలి. ఎస్.